హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈ మధ్య వీడియోస్ లో చూస్తున్నాం కదా, చాగంటి కోటేశ్వరరావు గారు వినాయకునికి ఖచ్చితంగా నైవేద్యంలో దోసకాయ నైవేద్యంగా పెట్టండి అని విన్నాం కదా. ఎందుకంటే దానికి రీజన్ ఏంటో చెప్తున్నాను. ఉండ్రాళ్ళు, కుడుములు ఇవన్నీ వినాయకునికి ఇష్టమైనవి. వాటితో పాటు దోసకాయ కూడా నైవేద్యంగా ఎందుకు పెట్టాలంటే, ఆ స్వామికి అంటే విఘ్నేశ్వరునికి ఆకలిగా ఉంటే పార్వతీదేవి ఆకలి తీర్చడానికి విఘ్నేశ్వరునికి దోసకాయ ఇచ్చారంటండి. అప్పుడు ఆ విఘ్నేశ్వరుడు చాలా సంతోషించారంట. అందుకే మనం ఆ విఘ్నేశ్వరునికి నైవేద్యంగా దోసకాయ పెడితే ఆ స్వామి ఎంతో సంతోషిస్తారంట. ఈ వీడియోని అందరికీ తెలిసే విధంగా లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.